జోహార్ సంతాల అమరవీరులకు కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. కామ్రేడ్స్, ఈరోజు శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండల్లోగం గ్రామంలో సంతాల ఆదివాసీ అమరుల దినోత్సవము జరుపుకుంటున్నాం. సిపిఎంఎల్ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఈ గ్రామంలో ఆదివాసీల పోరాట దినం ఏదైతే ఉందో 1855 జూన్ 30వ తేదీన సంతాల ఆదివాసీలు బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసి తన భూములు తనకు కావాలనేసి పోరాడుతున్నటువంటి రోజు. ఆ పోరాటంలో చలో కలకత్తా వెళ్తున్న సందర్భంలో ఆదివాసీలను 19 మంది ఆదివాసీలను మట్టును పెట్టినటువంటి బ్రిటిష్ పాలకులని ఎదిరించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు 167 సంవత్సరాలుగా ఆదివాసీ హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలు అనేక మంది నేలకొరుగుతూ ఉన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి నేటి నల్లధరల నుండి తెల్లధరల నుండి నల్లధరల వరకు పాలిస్తూ ఉన్నారు. కానీ ఈ ఆదివాసీ హక్కుల కోసం, ఈ జల్ జంగిల్ జమీన్ పోరాటాల కోసం పోరాడుతున్నా ఎక్కడ కూడా ఆదివాసీలకి న్యాయం జరగట్లేదు. ఆదివాసీ భూములు ఆదివాసీలకే జరగాలని అనేక పోరాటాల్లో చేస్తున్న ఈ మన భూములు కార్పొరేట్ శక్తులు ఖనిజ సంపద అప్పచెప్పాలనేసి మోడీ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు ఆ రోజు నుండి ఈ రోజు జరుగుతున్నా ఎక్కడో దగ్గర ఆ కొంచెం రోడ్లు వసతులు జరుగుతున్నాయంటే అది మన అమరుల పోరాట స్ఫూర్తి, ఆనాటి అమరుల నుండి ఆదివాసీల పోరాట స్ఫూర్తితోనే జరుగుతున్నాయి. కానీ ఆదివాసీలకు నిజమైనటువంటి వనరులు కానీ సంపద కానీ కార్పొరేట్ శక్తులు దోచుకుంటున్నారు. ఆ దోచుకుని ఇప్పుడు కూడా ప్రశ్నించే గొంతుకులని అణచివేయడానికి ఓపా లాంటి చట్టాలు, ఈరోజు ఆపరేషన్ కగార్ లాంటి ఆదివాసీల కోసం పోరాడుతున్నటువంటి కామ్రేడ్స్ అందరినీ ఆపరేషన్ కగార్ పేరుతో అంతం పొందించడము ఇవన్నీ జరుగుతున్న ఈ సందర్భంలో మనం ప్రత్యామ్నాయంగా ఆదివాసీ హక్కుల కోసం ఆనాటి త్యాగాలు గుర్తు చేసుకుంటూ మన భూములు మనకే దక్కాలని, మన ఖనిజ సంపద మనకే దక్కాలని, మన వనరులు మన భాషా సంస్కృతులు మనకే ఉండాలని చెప్పేసి పోరాటాల్లో ఇవాళ సిపిఎంఎల్ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రోజు జరుపుతున్నాం. జోహార్ సంతాల ఆదివాసీ అమరవీరులకు, జోహార్ సంతాల ఆదివాసీ అమరవీరులకు. కట్ చేసి మనోడు